రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అత్తగారు కొత్త కోడలు. కొత్తపల్లి అనే గ్రామంలో మాధవరావు సుమిత్ర అనే దంపతులు నివసించేవారు. మాధవరావు తన 10 ఎకరాల పొలాన్ని కౌలుకిస్తాడు. వచ్చిన డబ్బులతో జీవనోపాధి కొనసాగిస్తాడు. ఇక సుమిత్ర గయ్యాలిది. ఇంట్లో పెత్తనమంతా సుమిత్రదే. మాధవరావు సుమిత్రతో గొడవ పడకుండా తాను చెప్పినట్లే వినేవాడు. వారికి ఏకైక కుమార్తె మౌనిక. మౌనికకి తండ్రి పోలికలు వచ్చినా మౌనిక తండ్రి మాట వినేదే కాదు. తల్లి ఎలా చెబితే అలా నడుచుకునేది. మౌనిక డిగ్రీ వరకు చదువుకుంది. ఏవండి, మన అమ్మాయికి పెళ్లి చేద్దాం. పెళ్లి సంబంధాలు చూడండి. సుమిత్ర, నేను చూసిన సంబంధం నీకు నచ్చుతుందా? ఎలాంటి సంబంధం చూడాలో నువ్వే చెప్పు. అబ్బాయి అమాయకుడై ఉండాలి. మంచి ఉద్యోగం కలిగి ఉండాలి. ముఖ్యంగా తనకు అక్కా చెల్లెళ్ళు కాని అన్నదమ్ముళ్ళు కాని ఎవరూ ఉండకూడదు. అలాంటి సంబంధం చూస్తే మన అమ్మాయి ఆ ఇంట్లో స్వేచ్ఛగా ఉంటుంది. ఈ విధంగా జరుగుతుండగా పక్క ఊరిలో కాంతమ్మ అనే ఆవిడ నివసించేది. కాంతమ్మ భర్త అనారోగ్యంతో మరణిస్తాడు. కాంతమ్మకు ఒక్కగానొక్క కొడుకు. అతని పేరు ప్రణయ్. ప్రణయ్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాడు. మాధవరావు పంతులు గారింటికి వెళతాడు. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం, చెప్పండి మాధవరావు గారు. పంతులు గారు, మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామండి అని చెప్పి తనకు ఎటువంటి అల్లుడు కావాలో పంతులు గారికి వివరిస్తాడు. తప్పకుండా మాధవరావు గారు, నేను సంబంధం చూశాక మీకు తెలియజేస్తాను. చూడు బాబు, నువ్వు ఆఫీస్లో చేరి 5 సంవత్సరాలవుతుంది. బాగానే సంపాదించావు. మనకా సొంతిల్లు 2 ఫ్లాట్లు ఉన్నాయి. నేను నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాన్రా. అమ్మా, అప్పుడే నాకు పెళ్ళేంటి? అది కాదురా, నీకా మీ నాన్నగారు లేరు. నేను నీ పెళ్లి చూడాలన్నదే నా కోరిక. సంబంధాలు చూడమంటావా? సరే అమ్మా. ఇలా ఒకరోజు పంతులు గారు మాధవరావుకి ఫోన్ చేస్తాడు. మాధవరావు గారు, మీరు చెప్పిన అన్ని లక్షణాలు ఉన్న ఒక అబ్బాయి ఉన్నాడండి. అతని పేరు ప్రణయ్. అతని అడ్రస్ మీకు పంపిస్తున్నాను. అతన్ని ఒక్కసారి వెళ్ళి కలవండి. ఒకవేళ ఆ అబ్బాయి నీకు నచ్చితే మిగతా కార్యక్రమాలు జరిపిద్దాం. సరేనండి పంతులు గారు, నేను ఈరోజే వెళ్తాను. మాధవరావు ప్రణయ్ని కలుస్తాడు. చూడు బాబు, నన్ను పంతులు గారు పంపించారు. నా పేరు మాధవరావు. అవునండి, నాకు చెప్పాడు పంతులు గారు. అదే మా అమ్మాయి పెళ్లి విషయంలో మీతో కాసేపు మాట్లాడదామని వచ్చాను. ఇలా మాధవరావు అతనితో కాసేపు మాట్లాడతాడు. అప్పుడు అతను అమాయకుడని అర్థమవుతుంది. నా కూతురికి ఇతనే సరైన జోడి అనుకుంటాడు. సరే అండి, మా అమ్మగారితో మాట్లాడి నేను ఏ విషయమో మీకు తెలియజేస్తాను. అమ్మా, మీరు పంతులు గారికి సంబంధం చూడమని చెప్పారా? అవునరా, నేనే పంతులు గారికి సంబంధాలు చూడమని చెప్పాను. ఈరోజు మాధవరావు అనే ఒక అతను వచ్చాడమ్మా. నాతో కాసేపు మాట్లాడాడు వాళ్ళ కూతురి పెళ్లి సంబంధం గురించి. సరే బాబు, వీలు చూసుకొని ఒకసారి వెళ్దాం మనం. సుమిత్ర, మన అమ్మాయికి ఒక మంచి సంబంధం చూశాను. అబ్బాయికి అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరూ లేరు. మంచి ఉద్యోగం, జీతం కూడా బాగానే వస్తుంది. సొంత ఇల్లు ఉంది. అలాగే కొన్ని ఫ్లాట్లు కూడా ఉన్నాయి. అబ్బాయికి తండ్రి లేడు, తల్లి ఒక్కతే ఉంది. వాళ్ళు మంచి రోజు చూసుకొని మన ఇంటికి వస్తానన్నారు. ఈ మాటలు విన్న సుమిత్ర, మౌనిక చాలా సంతోషిస్తారు. పంతులు గారు మాధవరావుకి ఫోన్ చేస్తాడు. మాధవరావు గారు, మొన్న ఒక సంబంధం గురించి మాట్లాడాను కదండి. వాళ్ళు 15వ తారీఖు రోజు మీ అమ్మాయిని చూడడానికి వస్తున్నారండి. సరే పంతులు గారు. ఈ విధముగా జరుగుతుండగా ప్రణయ్ తన తల్లిని తీసుకొని మాధవరావు ఇంటికి వస్తాడు. మౌనికని చూసి ఇష్టపడతాడు. అమ్మా, నాకు అమ్మాయి బాగా నచ్చింది. చూడు బాబు, అమ్మాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? అదేం లేదమ్మా. చూడమ్మాయి, నీ పేరేంటి? మౌనిక. నీకు వంట వార్పు వస్తాయా? వదినె గారు, మా అమ్మాయి గురించి గొప్పగా చెప్పడం కాదు గాని ఇంటి పనంతా చక్కగా చేస్తుంది. అన్నయ్య గారు, అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు కదా, ఇక కట్నం గురించి ఒక మాట అనుకుంటే బాగుంటుంది. మా అమ్మాయికి 20 లక్షల రూపాయల కట్నం, లాంఛనాలు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపిస్తామమ్మా. అన్నయ్య గారు, పంతులు గారితో మాట్లాడి మంచి ముహూర్తం చూసి మాకు కబుర్ చేయండి.
సరే అమ్మా, రేపే నేను పంతులు గారి దగ్గరికి వెళ్ళి మంచి ముహూర్తం పెట్టిస్తాను. కాంతమ్మ ప్రణయ్ వెళ్ళిపోగానే, అబ్బాయి మనకు తగినవాడే, కాని వాళ్ళ అమ్మను చూస్తేనే కొంచెం గయ్యాలు దానిలా అనిపిస్తుంది. నిజమే సుమిత్ర, నాకు అలాగే అనిపించింది. అయినా పర్వాలేదు, కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన ప్రతి తల్లి అలాగే కనిపిస్తుంది. కొడుకు కంటే పెళ్లి చూపుల విషయంలో కోడలపై తల్లికి ఆసక్తిగా ఉంటుంది. ఈ విషయం గురించి నువ్విక ఆలోచించకు. మౌనిక, మొగడు చెప్తే వినే మనిషైతే అత్తగారు మనకు లెక్కే కాదు. అవును, మీ అమ్మ చెప్పిన మాటలు నిజం. ఎంతో అనుభవంతో చెప్తున్న మాటలు. ఇందుకు వేరే ఉదాహరణ నీకు అవసరం లేదమ్మా. నన్ను చూస్తున్నావు కదా. సరేనండి, ఇప్పుడు నా మాటలు విని మీరేం చెడిపోయారు? ఎంతో బాగుపడ్డారు. బాగుపడటమేమో గాని పెళ్ళాం చేతిలో కీలుబొమ్మ అన్న పేరు సంపాదించుకున్నాను. ఈ విధంగా జరుగుతుండగా ప్రణయ్ మౌనికల వివాహం ఘనంగానే జరుగుతుంది. ఇలా ఆ రోజు సాయంత్రం పెళ్లిలో అల్లుడు గారి గురించి మీ ఫ్రెండ్స్ ఏమన్నారో తెలుసా? మరీ ఇంత బుద్ధవతారంలా ఉన్నాడేంటి? ఇంతకంటే తెలివైన వాడు దొరకలేదా? అమ్మా, ఎవరో ఏదో నా మొగుడి గురించి అనుకుంటున్నారని నేను బాధపడను. అందంగా చురుగ్గా ఉండే మొగుడు రేపు నన్ను తన గుప్పిట్లో ఉంచుకుంటాడు. అప్పుడు చూసేవాళ్ళందరూ నన్ను చూసి జాలిపడతారు. ఇది నాకిష్టముండదు. నాన్నగారు ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా నీకు నచ్చలేదు. అందుకే నువ్వు నచ్చిన అబ్బాయినే పెళ్లి చేసుకున్నాను. చూడమ్మా, మీ అత్తగారు గడుసువారు. నా పెళ్ళైన కొత్తలో కూడా మా అత్తగారు నాపై పెత్తనం చెలాయించేవారు. అయినా ఎన్నో శక్తియుక్తులను ప్రయోగించాను. చివరకు మీ నాన్నగారిని నా గుప్పిట్లోకి తెచ్చుకున్నాను. నాలాగే నువ్వు కూడా మీ అత్తగారి విషయంలో విజయం సాధించు. ఈ విషయంలో నువ్వు విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నాను. ఇలా కొన్ని మాటలు చెప్పి కూతురుని అత్తవారింటికి పంపిస్తారు. మౌనిక వారం రోజుల పాటు అత్తవారింట్లో ఏం జరుగుతుందో అత్తగారిని గమనిస్తుంది. ఒకరోజు ఉదయాన్నే లేచి పాలు తీసుకొని వస్తుంది. కాంతమ్మ హాల్లో ఉంటుంది. పాలు నువ్వు తీసుకొచ్చావేంటమ్మా? నేను వెళ్ళి తీసుకొచ్చేదాన్ని కదా. అత్తయ్య గారు, మీరు 1/2 లీటర్ పాలు తీసుకొస్తున్నారు, సరిపోవడం లేదు. అందుకే నేను వెళ్ళి లీటర్ పాలు తీసుకొచ్చాను. ఇంతకు ముందు మీరిద్దరే ఉండేవారు. 1/2 లీటర్ పాలు సరిపోయేవి. నేను ఒకదాన్ని వచ్చాను కదా. మౌనిక, ఉన్నదాంట్లోనే సరిపెట్టుకోవాలమ్మా. ఇలా దుబారా ఖర్చు చేస్తే ఎలా? రేపు మీకు పుట్టబోయే పిల్లల గురించి కూడా ఆలోచించాలి కదా. అత్తగారు, మీకా వయసైపోయింది. ఇక మీరు రెస్టు తీసుకోండి. నిన్నగాక మొన్నొచ్చావు, నాపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నావా? ఇంటి బాధ్యతలన్నీ నాకు అప్పచెప్పండి, నేను చూసుకుంటాను అని చెప్పి మౌనిక అక్కడ నుండి వెళ్తుంది. ఇలా మౌనిక మార్కెట్ వెళ్ళి కూరగాయలు తీసుకువస్తుంది. ఏంటమ్మా, అన్ని ఖరీదైన కూరగాయలు తీసుకొచ్చావు? వారం రోజుల నుంచి చౌకగా ఉన్న కూరగాయలు వండితే తిని తిని బోరు కొట్టింది. అంత ఖరీదైన కూరగాయలు మనలాంటి వాళ్ళు కొనలేం. ధనవంతులు తినే కూరలవి. మన తాహతుకు తగ్గట్టు ఖర్చు పెడితే బాగుంటుంది. మీరు వాడిపోయిన కూరగాయలు తినేవాళ్ళు కావచ్చు, కానీ మా ఇంట్లో అన్నీ తాజా కూరలే వండుకుంటాము. మీరు చేసిన వంట నేను తినలేకపోతున్నాను. ఈ రోజు నుండి వంట నేనే చేస్తాను. ఇది నీ పుట్టిల్లు కాదు. మీ నాన్నగారు నీకు ఖరీదైన తిండి పెడితే మీ ఇంటికి వెళ్ళినప్పుడు తిను. కాని నువ్విక్కడ అలాంటి తిండి గురించి ఆలోచించకు. నువ్వు ఈ ఇంటి పద్ధతులకు అలవాటు పడాలి. మీ అమ్మ నీకు ఈ విషయాలన్నీ చెప్పలేదా? మా అమ్మ నాకు ఒకటే విషయం చెప్పింది. ఇన్ని రోజులు మీ అత్తగారు ఇంటి బాధ్యతలతో అలసిపోయింది. ఆ బాధ్యతలన్నీ నువ్వు తీసుకొని ఆమెకు విశ్రాంతినివ్వు. అందుకే మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి పట్టించుకోకండి. కోడలు ఎంత తెలివైందో కాంతమ్మకు అప్పుడు అర్థమైంది. ఎందుకంటే తాను కూడా అదే కోవకు చెందిన వ్యక్తి. ఇప్పుడు తన పెత్తనాన్ని కోడలు ఎగిరేసుకుపోవాలని చూస్తుంది. నీ నాటకాలు నాకు తెలుసు. నాకేం విశ్రాంతి అవసరం లేదు. నేనేమీ అలసిపోలేదు. ఇంట్లో అధికారాలన్నీ నీ గుప్పిట్లోకి తీసుకొని నాపై పెత్తనం చెలాయించాలని చూస్తావా? అత్తగారు,
నేను కాక ఈ ఇంట్లో ఉన్నది ఇద్దరు. అధికారం చెలాయించేదేముంది? మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నువ్వు బాగా నటిస్తున్నావు. నీ నాటకాలు నా వద్ద పనిచేయవు. నీకు నా గురించి తెలియదు. కాంతమ్మ మంచితనానికి ప్రాణమిస్తుంది, తేడా వస్తే ప్రాణం తీస్తుంది. నేను సుమిత్ర కూతుర్ని. మా అమ్మగారి గురించి మీకు తెలియదు అని అనుకుంటుంది. సాయంత్రం మౌనిక బయటికి వెళ్తుంది. ప్రణయ్ ఆఫీసు నుండి ఇంటికి వస్తాడు. చూడు బాబు, కోడలు ఇంటి పెత్తనాన్ని లాగేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అలాగా? నేను మౌనికకు సర్ది చెప్తాలే అమ్మా, తను నా మాట వింటుంది. అది నీ మాట వింటుందన్న నమ్మకం నాకు లేదురా. మనం ఆ అమ్మాయి గురించి తెలియక గోతిలో పడ్డాం. పెళ్ళై నెల రోజులు కూడా అవ్వలేదు. అప్పుడే కోడలిలా చేస్తుందంటే కొన్ని రోజుల తర్వాత అది నన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది. ఎలాగైనా దానికి సర్ది చెప్పు. ఇలాంటి గొడవలు ప్రణయ్కి ఇష్టముండదు. అయినా తల్లి బాధపడుతుందని ఆ రోజు రాత్రి, మౌనిక, నీకో విషయం చెప్పాలి. నువ్వేమీ అనుకోవు కదా? భర్త చెప్పబోయే విషయం మౌనికకు తెలుసు. అయినా ఏమీ తెలియనట్లు చెప్పండి. నువ్వు బాధపడకూడదు. మరి నేను బాధపడే విషయం మీరు నాకు చెప్తారని నేను అనుకోను. అయినా చెప్పండి. నీకు నా మీద ఉన్న ప్రేమ తెలుసు. ఈ ఇంటి అధికారాలన్నీ నువ్వు లాక్కుంటున్నావని అమ్మ చెప్పింది. అమ్మ బాధపడుతుంది. ఇది నిజమేనా మౌనిక? ఓసి ఇంతేనా? నేను ఇంకేమిటో అనుకున్నాను. ఇందులో ఇంటి అధికారాలు లాక్కోవడం అంటూ ఏమీ లేదు. మీ అమ్మ తీసుకుంటున్న పాలు సరిపోవడం లేదు. ఇక నుంచి ఎక్కువ పాలు తీసుకుందామని అనుకున్నాను. అంతేకాదు, రోజు తినే కూరగాయలు అవే తిని తిని విసుగు పుడుతుంది. అందుకని మనం ఆరోగ్యంగా ఉండాలని మంచి తాజా కూరగాయలు తీసుకొచ్చాను. ఇందులో తప్పేముందండి? ఇంటి అధికారం అంటే పాలు తీసుకోవడం, కూరగాయలు కొనడమేనా? అవును, నిజమే. నేనెప్పుడు ఆ విషయాలన్నీ పెద్దగా పట్టించుకునేవాడనే కాదు. అయినా ఎన్ని పాలు తీసుకోవాలో, ఎలాంటి కూరగాయలు కొనాలో అమ్మకి చెప్పు. ఆ విషయం కూడా తననే అడుగు. అలాగే, నాకేం అభ్యంతరం లేదు. మరునాడు ఉదయం, అమ్మా, ఇక నుండి అన్ని పనులు నువ్వే చేయి. కానీ నువ్వు పనులు చేసే ముందు కోడలతో ఒక మాట చెప్పు. దాన్ని అడగాల్సిన కర్మ నాకేం పట్టిందిరా? నా ఇంటికి కోడలుగా వచ్చి నన్నే తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తుంది. నువ్వే తనతో చెప్పు. అది చెప్పినట్లు ఈ ఇంట్లో ఏదీ జరగదు. అప్పుడు ప్రణయ్ తన తల్లితో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అలాగని భార్యను కూడా ఏమీ అనలేకపోతాడు. ప్రణయ్ తన గదికి వెళ్తాడు. మౌనిక, నువ్వు ఇంటి పనులు చేసేటప్పుడు అమ్మ నువ్వు సర్దుకుపోతే సరిపోతుంది కదా. దీనిలో సర్దుకుపోయేదేముందండి? ఇన్నేళ్లు తనే ఈ ఇంటి బాధ్యతలు తీసుకుంది. ఇప్పుడు తను ఆ పనులన్నీ నాకు అప్పజెప్పి తనను రెస్టు తీసుకోమని చెప్పండి. ఇంటి పెత్తనం అనేది ఎప్పటికైనా కోడలికే చెందుతుంది. కోడలు వచ్చాక అత్తగారు ఆ పెత్తనమంతా కోడలికి ఇచ్చేయాలి. కావాలంటే మీ అమ్మగారు కాపురానికి వచ్చిన తరువాత ఈ ఇంటి పెత్తనం అంతా తన చేతుల్లోకి తీసుకుందో లేదో అడగండి, మీకే తెలుస్తుంది. మౌనిక అంత వివరంగా చెప్పడంతో తను చెప్పింది నిజమే అనిపించింది. ఆ రోజు సాయంత్రం ప్రణయ్ ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక, ఏమండి, రేపు కొత్త సినిమా రిలీజ్ అవుతుంది. బాల్కనీకి 2 టికెట్లు బుక్ చేయండి. మౌనిక, ఇలా దుబారా ఖర్చు చేస్తే మనం డబ్బులు ఎలా పొదుపు చేస్తాం? మనకు కొత్తగా పెళ్ళయింది. ఈ మాత్రం సరదాగా గడపకపోతే ఎలా? రేపు పిల్లలు పుట్టాక ఇలా ఖర్చులు చేస్తానా? ఆ విషయం నాకు తెలీదు. అప్పుడు ప్రణయ్ ఇలా అనుకుంటాడు. ఇటు భార్యకి అటు తల్లికి ఎలా సర్ది చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వేం మగాడివిరా, పెళ్ళాన్ని అదుపులో పెట్టలేకపోతున్నావు? ఇదంతా నీ పెంపకం వల్లనే అమ్మా. చిన్నప్పటి నుండి నువ్వు చెప్పిందే వినాలి. నాకు స్వతంత్రంగా ఆలోచించే అవకాశమే ఇవ్వలేదు. నీ వల్లే నేను ఇలా తయారయ్యాను. అయినా అమ్మ, కోడలు కూడా నీ మనిషి అని ఎందుకు అనుకోవు? చూడు బాబు, నేను బతికున్నంత వరకు ఈ ఇంటి బాధ్యతలన్నీ నేను చూసుకుంటానని కోడలు ఎందుకు అనుకోకూడదు? రేపు నేను పోయాక తనే కదా ఈ ఇంటిపై పెత్తనం చెలాయించేది. ఇంత చిన్న వయసులోనే నాపై అధికారం చెలాయించాలని తనకెందుకురా తపన? అత్తయ్య గారు, నేను ఈ ఇంటి కోడల్ని. నా మొగుడి సంపాదన అనుభవించే హక్కు నాకు లేదా? మీకు ఇష్టమైతేనే ఈ ఇంట్లో ఉండండి, లేదంటే వెళ్ళిపోండి.
ఏంటి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు? నన్నే వెళ్ళిపోమంటావా? నీ అంతు చూస్తాను. ఈ కాంతమ్మ గురించి నీకు తెలియదు. నీ మొగుడు ఎక్కడ్నుంచి వచ్చాడు? ఎన్ని రోజుల క్రితం వాడు నీకు మొగుడయ్యాడు? వాడు మొదట్నుంచి నా కొడుకు, తర్వాతే నీకు మొగుడయ్యాడు. నేను బతికున్నంత వరకు ఈ ఇంటిపై సర్వ అధికారాలు నావే. నేను చనిపోయిన తర్వాతనే నీకు ఇంట్లో అధికారం లభించేది. అప్పుడు మౌనిక ఇలా అనుకుంటుంది, అత్తగారు బతుకుండకూడదన్నమాట. ఆ రోజు సాయంత్రం ప్రణయ్ ఆఫీసు నుండి ఇంటికి వస్తాడు. ఏమండి, మనిద్దరం కలిసి ఒక్కసారి మా ఇంటికి వెళ్ళొద్దాం. మౌనిక, నాకు ఆఫీసులో వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, ఇప్పుడు నేను రాలేను. అయితే నేను ఒక్కదాన్ని వెళ్ళొస్తాను. నువ్వు ఒక్కదానివే వెళ్తావా? వెళ్తాను, నాకేం భయం. మీ అనుమతి తీసుకొని వచ్చానని చెప్తాను. సరే, అయితే వెళ్ళిరా మౌనిక. వెళ్ళేటప్పుడు మా అమ్మగారికి కూడా ఒక మాట చెప్పు. చూడండి, నేను ఆవిడతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు మీరు ముఖ్యం. మీ పర్మిషన్ తీసుకున్నాను, కావాలంటే మీరే చెప్పండి. ఇలా మౌనిక పుట్టింటికి వెళ్తుంది. కూతుర్ని చూసిన సుమిత్ర కంగారు పడుతుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు? అత్తగారితో ఏమైనా గొడవ పడ్డావా? అమ్మా, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మా అత్తగారి విషయంలో నీ సలహా తీసుకోవాలని వచ్చాను. ఏంటమ్మా, అసలేం జరిగింది? అప్పుడు మౌనిక అత్తగారితో జరిగిన గొడవ గురించి తల్లికి వివరిస్తుంది. అయితే మనం ఊహించిన దానికంటే మీ అత్తగారు చాలా గడుసుదే. ఈ రోజుల్లో ఆడదానికి ఆడదే శత్రువు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆవిడ కూడా మన కోవకు చెందిన వ్యక్తే. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. అవునమ్మా, ఆవిడ బ్రతికుండగా నాకు ఆ ఇంట్లో పెత్తనం రాదని గట్టిగానే చెప్పింది. ఇక ఇప్పట్లో ఆమె మారుతుందన్న నమ్మకం నాకు లేదు. అందువల్ల నాకు ఒక్కటే మార్గం కనపడుతుంది. అదేంటంటే మా అత్తగారి అడ్డు తొలగించుకోవడమే. అప్పుడు సుమిత్ర షాక్ అవుతుంది. ఏంటే, నువ్వనేది అత్తగారిని చంపుతానంటావా? అవునమ్మా, తప్పదు. ఆవిడ మొండిది. ఇంకో 15-20 సంవత్సరాల వరకు బతుకుతుంది. అప్పటి వరకు నేనెదురు చూడలేను. ఈలోపే నేను అనుకున్నది జరిగిపోవాలి. అందుకు ఆమెను పైకి పంపించడం ఒక్కటే దారి. ఇంతకీ ఆ పని చేయగల అంటావా? తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. అయితే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. మౌనిక, ఎలా చంపుతావు? విషమిచ్చి చంపుతావా? విషమిచ్చి చంపితే తెలిసిపోతుంది. అప్పుడు మనం కటకటాల వెనుక ఉండాల్సి వస్తుంది. దీని గురించి మీరేదైనా ఒక్క పరిష్కారం ఆలోచించండి. అప్పుడక్కడికి మాధవరావు వస్తాడు. మౌనిక, ఎప్పుడొచ్చావమ్మా? అల్లుడు గారు మీ అత్తగారు కులాసాయేనా? ఇప్పుడే వచ్చాను నాన్న. మిమ్మల్ని ఒక్కసారి చూసి వెళ్దామని. మా అత్తగారు మీ అల్లుడు గారు ఇద్దరూ కులాసయే. ఇంతకీ అల్లుడు గారేరమ్మా? తనకు ఆఫీస్లో వర్క్ ఉందంట, అందుకే రాలేకే పోయారు. మీ అల్లుడు గారు చాలా మంచివారు. ఆయన నా మాట కాదనరు. ఎటొచ్చి మా అత్తగారితోనే ప్రాబ్లం. ఇంటి పెత్తనమంతా తనే చెలాయిస్తానంటుంది. కాని ఆమె పెత్తనం చేయడం నాకిష్టం లేదు. ఆమె నన్ను చాలా ఇబ్బందులు పెడుతుంది. తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తుంది. మీ అల్లుడు గారు వాళ్ళ తల్లికి నచ్చజెబుతున్నారు. కాని ఆవిడ తన కొడుకు మాట వినట్లేదు. పెత్తనం ఏముందమ్మా? అల్లుడు గారు నిన్ను బాగా చూసుకుంటే చాలు. రేపు ఆవిడ పోయాక ఇంటి పెత్తనమంతా నీదే కదా. మీరేంటండి అలా మాట్లాడతారు? ముసలావిడకి ఇంటి పెత్తనం ఎందుకు? అప్పుడు మాధవరావు ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్తాడు. చూడమ్మా, తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకు. అనుకోకుండా ఏదైనా జరిగిందనుకో, మొదటికే మోసం వస్తుంది. సరే అమ్మా, మా అత్తగారికి ఇంకొంచెం టైం ఇస్తాను. వారు నాకు పెత్తనం ఇచ్చారా సరే, లేదంటే వారిని పైకి పంపించాల్సిందే. సరేగాని కొంచెం తెలివిగా ఆలోచించు. ఎప్పుడైనా సరే భర్తల్ని మార్చడం సులభమే, కాని అత్తల్ని మార్చడమే కష్టం. మరునాడు ఉదయం మౌనిక అత్తారింటికి వెళ్తుంది. మౌనిక ఇంటికి వచ్చేసరికి అత్తగారు బయటికి వెళ్తుంది. మౌనిక పిండి వంటలు చేసుకొని తింటుంది. అప్పుడు కాంతమ్మ అక్కడికి వస్తుంది. ఏంటి, ఇన్ని రకాల పిండి వంటలు చేసుకొని తింటున్నావా? ఇల్లు గుల్ల చేస్తున్నావు అంటూ ఇద్దరి మధ్యన ఘర్షణ మొదలవుతుంది. చాలాసేపు ఇద్దరూ తిట్టుకుంటారు. ఆ రోజు మౌనిక ప్రణయ్ ఇంటికి వచ్చేసరికి
భోజనం చేయకుండా పడుకొని ఉంటుంది. విషయం తెలుసుకున్న ప్రణయ్, మౌనిక భోజనం చేయలేదంట, పద కలిసి భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదండి, మీరు వెళ్ళండి. అది కాదు మౌనిక అంటూ ప్రణయ్ మౌనికను చాలా బ్రతిమలాడతాడు. చూడండి, ఈ ఇంట్లో మీ అమ్మ గాని లేదా నేను గాని ఎవరో ఒకరే ఉండాలి. ఆమెను వెళ్ళిపోమని చెప్పండి. ఆమె వెళ్ళకపోతే మనమే వేరు కాపురం పెడదాం. మీ అమ్మ పెట్టే నరకం నేను భరించలేకపోతున్నాను. సర్లే మౌనిక, నువ్వు ముందు భోజనానికి రా, నేను అమ్మతో మాట్లాడతాలే. మౌనిక ప్రణయ్ ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. మరునాడు ఉదయం మౌనిక కూరగాయల కోసం బయటికి వెళ్తుంది. అమ్మా, ఈ పెత్తనం గురించే కదా మీ అత్త కోడళ్ళు ఇద్దరికీ పడడం లేదు. ఆ పెత్తనమేదో దానికే ఇవ్వచ్చు కదా. నువ్వు అలా చేయకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వేరే కాపురం పెడదామంటుంది, లేదా నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది. అందువలన నువ్వు ఏదో ఒకదానికి ఒప్పుకోక తప్పదమ్మా. మీ ఇద్దరిలో నేను నలిగిపోతున్నాను. కొడుకు మాటలు విన్న శాంతమ్మ కన్నీరు పెట్టుకుంటుంది. ప్రణయ్, పెళ్ళైన తర్వాత పెళ్ళాం మాటలు విని నన్నే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నావా? ఒక్క విషయం తెలుసుకో, నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళను. మీరు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిన మరుక్షణమే నేను రైలు పట్టాల కింద పడి చేస్తాను. చచ్చే ముందు నా చావుకు మీరిద్దరే కారణమని ఉత్తరం రాస్తాను. ఇక ఈ ఇంటి పెత్తనం అది చచ్చినా ఇవ్వను. అది చెప్పినట్లు ఈ ఇంట్లో ఏదీ జరగదు. జరిగిన విషయం తెలుసుకున్న మౌనిక మౌనంగా ఉంటుంది. మర్నాడు ఉదయం ప్రణయ్ ఆఫీస్కు వెళ్తాడు. కాంతమ్మ పక్కింటికి వెళ్తుంది. మౌనిక భోజనం చేశాక ఏమీ తోచక ప్రసిద్ధ రచయిత రామశాస్త్రి గారు రచించిన క్రైమ్ స్టోరీస్ నవల చదువుతుంది. ఆ నవల సారాంశం ఏంటంటే, ఒక వ్యక్తిని హత్య చేయాలంటే ఎన్నో రకాల మార్గాలున్నాయని రచయిత రాశాడు. ఇలా ఒక వ్యక్తి అమ్మాయిని హతమార్చుతాడు. పోలీసులకు ఎటువంటి క్లూ లభించదు. తరువాత పోస్టుమార్టం రిపోర్ట్లో పోలీసులకు చిన్న క్లూ లభిస్తుంది. దానితో ఆ హంతకుడిని పట్టుకుంటారు. కథ ముగింపు మౌనికకు నచ్చలేదు. తన అత్తగారిని హత్య చేయడానికి రచయిత ఏదైనా సలహా ఇస్తాడని అనుకుంటుంది. ఎలాగైనా ఆ రచయితను కలవాలని ఆ నవలపై ఉన్న అతని ఫోన్ నంబర్ తీసుకొని అతనికి ఫోన్ చేస్తుంది. హలో, నమస్కారం అండి. నా పేరు మౌనిక. నేను మీ నవలలు చదువుతాను. చాలా బాగుంటాయి. థ్యాంక్స్ అమ్మా. నేను మిమ్మల్ని ఒక్కసారి కలవాలి. మా ఆఫీస్కు రండమ్మా. లేదండి, నేను రాలేను. నాకు పెళ్ళయింది. ఆఫీస్ల చుట్టూ తిరిగితే ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే బాగుండదు. వీలైతే ఒక్కసారి మనం సాయంత్రం బయట కలుద్దాం. ఈరోజు నాకు వీలు కాదమ్మా, రేపు సాయంత్రం కలుద్దాం. సరే అండి. మౌనిక మరునాడు సాయంత్రం పార్కుకు వెళ్తుంది. అక్కడ రామశాస్త్రి మౌనిక గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు. నమస్కారం అండి, నా పేరు మౌనిక. నేనే మీకు ఫోన్ చేశాను. నమస్కారం అమ్మా. ఇంతకీ మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మీ క్రైమ్ స్టోరీలు నేను చాలా చదివాను. నాకు నచ్చాయి. ఎలాగైనా మిమ్మల్ని కలుసుకొని మాట్లాడాలనుకున్నాను. నవల చివరన ఫోన్ నంబర్ ఫోటో ఉండడంతో కలుసుకోవడం సులభమైంది. ఈ మధ్య మీరు రాసిన కథలు ఒక మనిషిని హత్య చేయడానికి ఎన్నో మార్గాలున్నాయంటారా? క్రైమ్ రచయితలకు ఆడవారు అభిమానులుగా ఉండటం చాలా తక్కువ. మీరు ఇంత వివరంగా ఆ కథల గురించి అడుగుతున్నారంటే మీకు క్రైమ్ సాహిత్యం పట్ల బాగా అభిమానం ఉన్నట్లుంది. క్రైమ్ సాహిత్యం పట్ల అభిమానం ఎలా ఉన్నా ముందు హత్య చేయడానికి ఉన్న మార్గాల గురించి తెలుసుకోవడం నాకు చాలా అవసరం. మీ మాటలు నాకు అర్థం కావడం లేదండి, కొంచెం వివరంగా చెప్పండి. నా మీద హత్యా ప్రయత్నం జరగవచ్చునని అనిపిస్తుంది. కానీ అది ఏ రూపంలో అయి ఉంటుందో నేను ఊహించలేకపోతున్నాను. అప్పుడు రామశాస్త్రి ఆశ్చర్యపోతాడు. మీరు చెబుతున్నది నిజమేనా? నిజమేనండి. అయితే మిమ్మల్ని హత్య చేయడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఎందుకు? ఎవరో కాదు, మా అత్తగారే హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మా ఇద్దరికీ అస్సలు పడటం లేదు. తను నన్ను చాలా ఇబ్బందులు పెడుతుంది. తను పెట్టే హింస భరించలేక తనకు ఎదురు తిరుగుతున్నాను. ఎలాగైనా నా అంతు చూస్తానని నన్ను ఎన్నోసార్లు బెదిరించింది. అది బెదిరింపు కాదని, నిజంగానే నన్ను చంపుతుందని నాకు అనుమానం కలిగింది. అలాంటప్పుడు మీ భర్తతో చెప్పి వేరు కాపురం పెట్టొచ్చు కదా.
పెట్టి ఉండొచ్చు. మా ఆయన వేరు కాపురానికి ఒప్పుకున్నాడు. కానీ మా అత్తగారు మేము వేరు కాపురం పెడితే మా ఇద్దరి వల్లే తను ఆత్మహత్య చేసుకుంటానని లెటర్ రాసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది. అందుకే మా ఆయన వేరు కాపురం పెట్టడానికి భయపడుతున్నాడు. ఇక నాకు ఏంటి దారి? రామశాస్త్రి కాసేపు ఆలోచించి, ఇంతకీ నన్ను ఏం చేయమంటారు? ఆవిడ నన్ను ఏ విధంగా చెప్పగలరో చెప్పండి. నా జాగ్రత్తలో నేనుంటాను. మౌనిక తెలివిగానే ఆలోచించింది. అందుకే తాను రివర్స్ గేర్లో అత్తగారిని చంపడానికి పద్ధతుల గురించి అడగకుండా అత్తగారు తనను ఏ విధంగా చంపాలనుకుంటుందో ముందుగానే తెలుసుకోవాలన్నట్లుగా రామశాస్త్రికి ఎలాంటి అనుమానం రాకుండా అడిగింది. అంత పెద్ద ఆవిడ మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటుంది? నాకు తెలిసి మీరు భ్రమపడుతున్నట్లుంది. ఆమెను అనవసరంగా అనుమానిస్తున్నారు. రామశాస్త్రి గారు, మీరీ విషయాన్ని అంత తేలిగ్గా తీసిపారేయకండి. 2 సార్లు గొడవ పడినప్పుడు కోపంతో నా గొంతు నొక్కడానికి వచ్చింది. ఆమెకు నా మీద అంతులేని కసి, ద్వేషం ఉన్నాయి. మీ మీద ఆవిడకు ఎందుకంత కసి? నేను ఆ ఇంట్లో అడుగు పెట్టిన తరువాత ఆవిడ పెత్తనాన్ని లాక్కోవాలని చూస్తున్నానంట. అందుకే నేనంటే ఆమెకు అంత పగ. నిజంగా ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి గొడవల గురించి హత్యలు కూడా జరుగుతాయంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. మీరు నమ్మలేకపోయినా ఇది నిజమండి. అంతా జరిగిపోయిన తర్వాత నా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? అందువలన నా జాగ్రత్తలో నేను ఉండటం మంచిది కదా. ప్లీజ్ చెప్పండి, ఆవిడ నన్ను ఏ విధంగా హత్య చేసే అవకాశాలున్నాయి? మీరు ఇంతలా అడుగుతున్నారంటే ఇద్దరి మధ్య ఒకరి మీద ఒకరికి ద్వేషం, కసి తారాస్థాయికి చేరి ఉంటుంది. ఆమె మీరు తీసుకునే ఆహారంలో విషం పెట్టి చంపవచ్చు, లేదా కత్తితో పొడిచి చంపవచ్చు. మీరు దాబాపై ఉన్నప్పుడు దాబాపై నుంచి తోసేసి చంపవచ్చు, లేదా ఏదైనా మందు కలిపి మీరు కృషించి నీరసించిపోయి మరణించేలా ఇలా ఎన్నో మార్గాలున్నాయి. మీరు చెప్పిన పద్ధతిలో చంపేస్తే నేరం ఆమె మీదికి వచ్చే ఛాన్స్ ఉండదా? ఉంటుంది, కానీ ప్రభావం హత్య జరిగిన సమయము, పరిస్థితుల బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీ ఇంట్లో ఇద్దరు కాకుండా మరో మనిషి ఉంటే ఆ పని చెయ్యదు కదా. ఇంట్లో మీ ఇద్దరు మాత్రమే ఉన్నప్పుడు మిమ్మల్ని చంపాలనుకుంటుంది. అలాంటప్పుడు పోలీసులు కూడా ఆమె పని చేసిందని ఆధారాలు సేకరించి తెలుసుకుంటారు. అందువల్ల ఆమెను పట్టుకునే అవకాశం ఉంది. రామశాస్త్రి గారు, ఇదంతా లేకుండా సహజంగానే మరణించే మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. మీరు నిద్రపోతున్నప్పుడు మీ తలపై తలగడ పెట్టి మీకు ఊపిరి ఆడకుండా చేసి చంపే ఛాన్సు ఉంటుంది. అప్పుడు మీరు ఎలా చనిపోయారో తెలుసుకోవడం కష్టమవుతుంది. చూసేవాళ్లకు అది సహజ మరణంలాగే కనిపిస్తుంది. నిజమే, నన్ను ఆవిడ అలాగే హత్య చేస్తుందేమో. మీరు అనవసరంగా భయపడుతున్నారు. ఆమె మిమ్మల్ని హత్య చేస్తుందని నేను అనుకోవడం లేదు. ఏదో ఒకరోజు నా హత్య వార్త విన్న తరువాత మీరే ఆశ్చర్యపోతారు. సరేనండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. వస్తాను. ఈ విధముగా జరుగుతుండగా ఒకరోజు కాంతమ్మ బంధువు దినకర్ కాంతమ్మ ఇంటికి వస్తాడు. పెన్ని, బాగున్నావా? ఏం బాగోలేరా, ఏదో అలా ఉన్నాను. అదేంట్రా, నువ్వీ మధ్య మా ఇంటికి రావడమే మానేశావు? 2 నెలలుగా బిజినెస్ పని మీద బయట తిరుగుతున్నాను. ఈ ఊళ్ళో పని ఉండటం వల్ల వచ్చాను. ఇంట్లో ప్రణయ్ లేడా పెన్ని? అప్పుడు మౌనిక హాల్లోకి వస్తుంది. ఇతనేంటి గుండాలా ఉన్నాడు అని అనుకుంటుంది. ప్రణయ్ పెళ్లికి రావాలని ట్రై చేశాను, కానీ వీలు కాలేదు. ఈవిడే నా వదిన గారు. హలో వదిన గారు, నా పేరు దినకర్. నేను మీ అత్తగారి చెల్లెలి కొడుకుని. అవునా, నమస్కారం అండి. టీ, కాఫీ ఏమైనా తీసుకుంటారా? వద్దమ్మా, ఇప్పుడే భోంచేసి వచ్చాను. అప్పుడు మౌనిక తన గదిలోకి వెళ్తుంది. కాంతమ్మ తనకి కోడలికి జరిగిన విషయమంతా దినకర్కి వివరిస్తుంది. ప్రణయ్ సాయంత్రం ఇంటికి వస్తాడు. ఏవండి, మీకో విషయం చెప్పాలి. దినకర్ ఎవరు? అతను మా పిన్ని వాళ్ళ కొడుకు. చిన్నప్పుడు మా ఇంట్లోనే చాలా రోజులు ఉన్నాడు. ఇంతకీ అతనిక్కడ ఎన్ని రోజులు ఉంటాడు? ఒక్కోసారి వారం రోజులు ఉంటాడు. వాడికేం పని లేకుంటే 20 రోజులైనా ఉంటాడు. అమ్మకి వాడంటే చాలా ఇష్టం. వాడేదో వ్యాపారం చేస్తున్నాడు. ఏ వ్యాపారమో నాకు ఇంతవరకు తెలియదు. అతను అన్ని రోజులు ఈ ఇంట్లో ఉంటే
మీ అమ్మగారికి కోపం రాదు కాని నేనేదైనా చేసుకొని తింటే నా మీద అరుస్తుంది. ఈ విధముగా జరుగుతుండగా మౌనిక సినిమాకు వెళ్ళి ఇంటికి వస్తుంది. వచ్చేసరికి కాంతమ్మ చనిపోయి ఉంటుంది. అప్పుడు ఇన్స్పెక్టర్ కమల్ అక్కడికి వస్తాడు. చూడమ్మా, మౌనిక మీరేనా? అవునండి. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? సినిమాకు వెళ్ళానండి. ఏది సినిమా టికెట్ చూపించండి. అప్పుడు మౌనిక సినిమా టికెట్ తీసి ఇస్తుంది. సినిమా అప్పుడే వదిలారా? వదలలేదు, కానీ నాకు సినిమా బోరు కొట్టడంతో ముందే బయటికి వచ్చాను. తలనొప్పిగా ఉండడంతో కాఫీ తాగి వచ్చాను. తల్లి చనిపోవడంతో ప్రణయ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. మౌనిక గారు, మీ ఫోటో ఒకటి ఉంటే ఇస్తారా? అప్పుడు మౌనిక ఫోటో తీసి ఇన్స్పెక్టర్కి ఇస్తుంది. మీరు కాక ఈ ఇంట్లో ఎవరైనా ఉంటారా? అప్పుడు ప్రణయ్ దినకర్ గురించి చెప్తాడు. దినకర్ ఎవరు? అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? అప్పుడే దినకర్ అక్కడికి వస్తాడు. చనిపోయిన పిన్నిని చూసి పిన్ని అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ప్రణయ్, మీ అమ్మగారు మామూలుగా మరణించలేదు, హత్య చేయబడింది. హత్య మాట వినగానే దినకర్ భయపడతాడు. దినకర్, మీరు ఇంట్లో నుంచి బయటకెప్పుడు వెళ్ళారు? సాయంత్రం 7 గంటలకు నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళానండి. మా ఫ్రెండు నేను కలిసి పార్కుకు వెళ్ళాము. అక్కడ సరదాగా కాసేపు మాట్లాడుకున్నాక నేను ఇంటికి వచ్చాను. మీరెవరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. చూడమ్మా, మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి. మౌనిక ఫోన్ని తీసుకొని ఎవరెవరికి కాల్ చేసిందో కాల్ లిస్ట్లో ఇన్స్పెక్టర్ చూస్తాడు. అప్పుడు మౌనిక ఫోన్లో రామశాస్త్రికి ఫోన్ చేసినట్లు కనుక్కుంటాడు. ఇన్స్పెక్టర్ రామశాస్త్రి ఇంటికి వెళ్తాడు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మీకు తెలుసా అండి? తెలుసండి అని చెప్పి రామశాస్త్రి జరిగిన విషయమంతా ఇన్స్పెక్టర్కి వివరిస్తాడు. మై గాడ్, ఈ హత్య అంతా క్లియర్గా ఉంది. హత్య ఎలా చేయాలో నీ దగ్గర సలహా తీసుకుంది. ఈ హత్య ఎవరు చేసి ఉంటారు? ఎవరో కాదండి, నా అనుమానం ప్రకారం మౌనికే ఈ హత్య చేసి ఉంటుంది. అత్తగారు తనను చంపుతుందన్న భయంతో తానే అత్తగారిని చంపివేసి ఉండొచ్చు. నిజమే, కానీ ఆ సమయంలో ఆమె థియేటర్లో సినిమా చూస్తున్నట్లు చెప్పింది. ఇన్స్పెక్టర్ థియేటర్ గేట్మెన్ని పిలిపిస్తాడు. చూడు, ఈ అమ్మాయి నిన్న సినిమాకి వచ్చిందా? అవును సార్, వచ్చింది. తాను సినిమా హాల్ నుంచి ఎన్ని గంటలకు బయటికి వెళ్ళింది? సుమారు 7 గంటలకు వెళ్ళిపోయిందండి. మళ్ళీ తిరిగి రాలేదు సార్. ఇన్స్పెక్టర్ కాంతమ్మ ఇంటికి వెళ్తాడు. చూడండి మౌనిక, మీరు 7 గంటలకే సినిమా హాల్ నుంచి బయటికి వెళ్ళారు కదూ? అవును, 7 గంటలకే సినిమా హాల్ నుంచి బయటికి వచ్చాను. తలనొప్పిగా ఉండడంతో కెఫ్టేరియాకు వెళ్ళి కాఫీ తాగి అక్కడే కాసేపు కూర్చొని తర్వాత ఇంటికి వచ్చాను. 7 గంటలకే థియేటర్ నుండి బయటికి వచ్చానని మీతో చెబితే మీరు నన్ను అనుమానిస్తారని అలా చెప్పాను. ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని అనుమానిస్తున్నాను. నవలా రచయిత రామశాస్త్రి గారు జరిగిన విషయమంతా చెప్పారు. మీకు మీ అత్తగారికి మధ్య ఉన్న పగ గురించి అంతా వివరంగా చెప్పాడు. 8 గంటలకే ఇంటికి వచ్చిన మీరు అత్తగారిని హత్య చేసి మళ్ళీ బయటికి వెళ్ళారు. హత్య 8 గంటల తర్వాతనే జరిగినట్లు డాక్టర్ గారు చెప్పారు. సో కన్ఫర్మ్గా మీరే ఈ హత్య చేశారు. నేనే హత్య చేయలేదు అంటూ మౌనిక కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇన్స్పెక్టర్ మౌనికని స్టేషన్కి తీసుకువెళ్తాడు. ఈ విషయం తెలుసుకున్న మౌనిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వస్తారు. నాన్న, నేనే నేరం చేయలేదని చెప్పడానికి అన్ని దారులు మూసుకుపోయాయి. నేనిక ఈ హత్య నుండి తప్పించుకోలేను. బహుశా నాకు ఉరిశిక్ష తప్పదంటున్నారు. అత్తలు నశించాలని నినాదాలిచ్చాను. కానీ ఈరోజు అత్తలతో పాటు కోడళ్ళు కూడా నశించిపోతున్నారు. కూతురు ఏడుస్తూ ఉండటంతో మాధవరావు సుమిత్ర కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. భయపడకు తల్లి, నువ్వు నిర్దోషివే, తప్పకుండా విడుదలవుతావు. ఇన్స్పెక్టర్ గారు, కాంతమ్మ గారిని హత్య చేసింది నేనే. ఏంటి, కాంతమ్మ గారిని మీరు హత్య చేశారా? అవునండి, నా కూతురు మీద అభిమానంతో ఈ నింద నా మీద వేసుకోవడం లేదు. నేనే ఆవిడ గొంతు నొక్కి చంపాను. ఈ నింద ఇంట్లో లేని నా కూతురు మీద పడుతుందని నేను అనుకోలేదు. కొంచెం వివరంగా చెప్పండి, ఎందుకు చేశారు ఈ హత్య? నా కూతుర్ని చూసిపోదామని నేను కాంతమ్మ ఇంటికి వచ్చాను. తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. లోపల కాంతమ్మతో పాటు మరో వ్యక్తి ఉన్నాడు. వారిద్దరూ మాట్లాడుకోవడం విన్నాను. దినకర్, నా కోడలు నా మాట వినట్లేదురా. దాన్ని వదిలించుకోవాలి. అది నా కొడుకును గుప్పిట్లో పెట్టుకొని వాణ్ణి కీలుబొమ్మను చేసి ఆడిస్తుంది. అలాగే నన్ను కూడా ఆడించాలని చూస్తుంది.
ఇంటి పెత్తనం అంతా తానే చెలాయించాలని చూస్తుంది. ఇది బ్రతికుంటే ప్రమాదం. నన్ను పైకి పంపించి నా కొడుకును దిక్కులేని వాడిని చేస్తుంది. ఎలాగైనా దీన్ని పైకి పంపించాలి. ఈ విషయం నాకు వదిలే పిన్ని. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఓ 1,00,000 రూపాయలు పడేస్తే మౌనిక సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు వెనుక నుంచి పొడి చేసి చంపేస్తారు. హత్య మనం చేయించామని ఎవరూ అనుకోరు. ఏ నగల కోసమో వేరే కారణం చేతనో హత్య జరిగింది అనుకుంటారు. ముందు నువ్వు డబ్బులు సిద్ధం చేసుంచు, దానిని పైకి పంపిస్తాను అని చెప్పి వాళ్ళు అక్కడ నుండి బయటికి వెళ్తారు. అప్పుడు నేను చీకట్లో దాక్కున్నాను. వాళ్ళిద్దరి మాటలు నాలో ఆవేశాన్ని కలిగించాయి. నేను ఎంతో అపురూపంగా పెంచుకున్న నా కూతురుని కిరాయి రౌడీలతో చంపాలనుకుంటుందని ఈ మాటలు వినగానే నా కూతురికి ఆమె వల్ల ప్రమాదం ఉందని తెలిసి ముందుగా ఆమెనే చంపాలనుకున్నాను. వెంటనే ఇంట్లోకి వెళ్ళాను. ఆమె మంచంపై అటు తిరిగి పడుకుంది. వెనుక నుంచి వెళ్ళి గొంతు పుసికి చంపేశాను. వేలి ముద్రలు పడకుండా జాగ్రత్త పడ్డాను. ఆ తర్వాత వెంటనే మా ఊరికి వెళ్ళిపోయాను. నన్నెవరూ చూడలేదు కాబట్టి అనుమానం నా మీదికి రాదు అనుకున్నాను. కానీ నా మీద అనుమానం రాకున్నా నా కూతురు దోషిగా నిలబడేసరికి నా అంతటా నేనే ఒప్పుకుంటున్నాను. ఏమండి, ఇలా జరగటానికి నేనే కారణం కాదు, నేనే కారణం. అవును, మీరిద్దరూ కారణమే. చిన్నతనం నుంచే ఆడదే పెత్తనం చెలాయించాలని కూతురుకు నూరిపోశావు. అందుకే మౌనిక అత్తగారి పెత్తనం కోసం తలపడింది. అత్తగారితో గొడవ పెట్టుకుంది. దాని ఫలితమే ఇది. కూతురుని పెళ్ళాన్ని అదుపులో ఉంచలేని నాలాంటి అసమర్థులు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. పిల్లిలా ఉండే నేను హంతకున్నయ్యాను. మౌనిక అత్తగారు కూడా ఒకప్పుడు కోడలే. ఇవాల్టి కోడలే రేపటి అత్త. అలాంటప్పుడు రేపు నువ్వు కూడా అత్తయ్యవు అవుతావు కదా. మనిషికి ఓర్పు సహనం లేకపోవడం, తప్పుగా ఆలోచించడం వల్ల ఫలితం కూడా తప్పుగానే ఉంటుంది. ఇలా ఈ కథ సమాప్తమవుతుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.